వాగర్ధావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ దేవదేవుని దర్శనం జన్మ జన్మ పాపహరం. జ్ఞాన ధైర్య స్థైర్య ధన ధాన్య సంపత్తి సిద్ధ్యార్థం సకల జనుల యోగ క్షేమార్థం శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవతా దర్శనం దదాతి. ఈ ఆలయం మా ఇంటి సమీపాన ఉన్న ఆలయం. వేకుజాము నుండే స్వామివారి దర్శనం ప్రారంభమైంది. వందల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఆలయం ప్రాంగణం ఆహ్లాదంగా ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో కూడా పల్లెటూరి ఆహ్లాదము ఈ ఆలయానికి సొంతం. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆ ఆహ్లాదం వాతావరణానికి విఘాతం కలిగించకుండా పూజలు అర్చనలు అభిషేకాలు జరుపుకుంటారు. భక్తులపై దేవునికి ఎటువంటి ప్రేమ ఉంటుందో ఆలయ అర్చకులు మాటలు మంత్రాలు ప్రతీకలు భక్తులతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ బంధువుల వలె పలకరిస్తూ పూజలు చేస్తారు. మనమంతా ఆత్మబంధువులమే కదా. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని దేవాలయం కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత గుడి పైభాగాన గణపతిని కూడా దర్శించుకోవచ్చు. చుట్టుప్రక్కల చెట్లపైన పక్షులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే అశ్వత్థ వృక్షం కింద సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవచ్చు. రావి చెట్టు ఆరోగ్య ప్రదాతగా సంజీవనిగా మనము కొలుసుకుంటాము. ఇది సృష్టి స్థితి లయలకు ప్రతీకమైనటువంటిది ఈ రావి చెట్టు. అలా ముందుకు పోతూ ఉంటే మారేడు చెట్లు, వేప చెట్లు, ఇలా కొబ్బరి చెట్లు, ఇలా అనేక వృక్ష సంపద మనకు దర్శనమిస్తుంది. ఆ కాస్త ముందుకు వెళ్తుంటే ఈశాన్య భాగములో నవగ్రహాలు దర్శనం జరుగుతుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఎంతో వృక్ష సంపద కూడా దర్శించుకోవచ్చు. నవగ్రహాలు రాహు కేతువు చంద్రుడు కుజుడు ఇలా అనేక మంది నవగ్రహాలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంగణము భక్తుల యొక్క పూజలు అందుకుంటూ భక్తుల్ని కరుణిస్తూ వారికి వచ్చి ఈతి బాధల్ని పోగొట్టే విధంగా ఈ నవగ్రహాల దర్శనము జరుగుతుంది. ఆదిదేవుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క నవగ్రహాల మధ్యలో దర్శనమిస్తాడు. మన సనాతన ధర్మంలో సూర్యోపాసనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుని యొక్క శక్తితోనే ఈ జగత్తంతా నడుస్తుంది. చరాచర జగత్తుకు శక్తిని యుక్తిని కలిగించేటువంటి ప్రాణదీప్తి వెలిగించేటువంటి భగవానుడు సూర్య భగవానుడు. సూర్యోపాసన సకల రోగాలను నివారించి సకల సంపదలు కలిగించేటువంటి అతి పవిత్రమైనటువంటి ఆరాధన సూర్యదేవుని ఆరాధన. ఇందులో భక్తులు ఎంతో ఆహ్లాదంగా శాంతి సౌఖ్యాలతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించినటువంటి దేవస్థాన యాజమాన్యానికి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని పట్ల భక్తితో భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటారు. ప్రేమపూర్వకంగా భక్తులు ముడుపులు సమర్పిస్తారు, అభిషేకాలు చేస్తారు. తమ మనసులో ఉన్న కోరికల్ని నందిని దర్శించుకొని దృష్టిని ముందుకు సారిస్తే ఆ దేవదేవుడు శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవతా ప్రతిరూపము దర్శనమిస్తుంది. భక్తుల కొంగు బంగారంగా నిలిచినటువంటి ఆ దేవదేవుడు మల్లికార్జున స్వామి నామధేయముతో భక్తుల్ని కరుణిస్తూ కటాక్షిస్తూ పూజలు అందుకుంటూ ఉన్నాడు. భక్తులు భక్తి పారవశ్యముతో క్షీరాభిషేకం, నెయ్యాభిషేకం, చక్కెరాభిషేకం, పుష్పాభిషేకములతో దేవుణ్ణి అభిషేకాలు చేసి అనేక వర్ణశోభితమైనటువంటి పుష్పాలను అలంకరించి భక్తులు తమ భక్తిని తెలియజేసుకుంటారు. శంభో శంకర హర మహాదేవ శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర.